మనిషికి ఆకలి వేస్తే అన్నం అడుగుతాడు, కాని అదే మనిషికి అవమానం ఎదురైతే తన రాతనే మార్చుకోవాలని డిసైడ్ అవుతాడు. మన రామ్ కథ కూడా సరిగ్గా అక్కడే మొదలైంది. ఆ కథలోకి వెళ్లే ముందు ఇలాంటి లైఫ్ లెసన్స్ మీకు పరిచయం చేయడానికే మీ ముందుకు వచ్చింది మన ది అన్సీన్ ట్రూత్. మీరు ఇంకా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రామ్ లైఫ్ ఎలా మారిందో చూద్దాం. రామ్ మన పక్కింటి అబ్బాయిలాగే ఒక మామూలు మిడిల్ క్లాస్ కుర్రాడు. డిగ్రీ అయిపోయింది, జేబులో పైసా లేదు. నాన్న తిట్టే తిట్లు, చుట్టుపక్కల వాళ్ల వెటకారపు చూపులే రామ్కి రోజూ ఎదురయ్యే పలకరింపులు. ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే అక్కడ ఒకాయన అందరి ముందు, ఏరా రామ్, ఇంకా ఖాళీగానే తిరుగుతున్నావా? మీ నాన్న కష్టాన్ని ఇలా కూర్చుని తింటుంటే సిగ్గుగా లేదు అని అందరిలో తక్కువ చేసి మాట్లాడారు. ఆ మాట రామ్ గుండెల్లో సూటిగా గుచ్చుకుంది. ఆ రాత్రి రామ్ కంటికి కునుకుపట్టలేదు. కళ్లలో నీళ్లు కాదు, ఏదో సాధించాలనే కసి మొదలైంది. మనం ఓడిపోయినప్పుడు ఈ ప్రపంచం నవ్వుతుంది, అదే మనం గెలిచినప్పుడు చప్పట్లు కొడుతుంది. ఆ చప్పట్లు కొట్టేలా చేసే బాధ్యత మనదే. రామ్ తనకున్న చిన్న స్కిల్స్నే నమ్ముకున్నాడు. పగలు ఏదో ఒక చిన్న పని చేస్తూనే రాత్రులు నిద్రపోకుండా కొత్త విషయాలు నేర్చుకున్నాడు. లోకం నిద్రపోతున్నప్పుడు తను మేలుకున్నాడు. అందరూ పార్టీలు, ఎంజాయ్మెంట్ అంటూ తిరుగుతుంటే తను మాత్రం తన కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. 2 ఏళ్లు. ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా కష్టపడ్డాడు. 2 ఏళ్ల తర్వాత అదే రామ్ తన సొంత కారులో అదే ఊరికి వెళ్లాడు. ఆ రోజు అతన్ని తిట్టిన అవే నోళ్ళు ఈరోజు మా రామ్ అప్పుడే చెప్పాం, వాడు ఏదో ఒకటి సాధిస్తాడని మాకు తెలుసు అంటూ భజన చేయడం మొదలుపెట్టాయి. కాని రామ్కి తెలుసు, ఆ గెలుపు వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని రాత్రులు ఆకలితో పడుకున్నాడో. లాస్ట్ మాట, గుర్తుంచుకో బాస్, నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ ప్రపంచం నిన్ను చేదరించుకుంటుంది. అదే నీ దగ్గర సక్సెస్ ఉంటే నువ్వు చెప్పిందే వేదమవుతుంది. రామ్ తన లైఫ్ని మార్చుకున్నాడు. మరి నీ పేరు హిస్టరీలో ఎప్పుడు ఉండాలి? నువ్వు ఎప్పుడు మొదలుపెడుతున్నావు?